హార్ట్ బ్లాక్స్ అంటే యాక్చువల్లీ హార్ట్లో మన రక్త నాళాలు దర్ బ్లడ్ వెసల్స్ అని చెప్తారు. దాంట్లో బ్లడ్ ఫ్రీగా సర్క్యులేషన్ ఉండాలి. అదే మనం విత్ ఏజ్ విత్ డిజీజెస్ అంటే మన ఎక్సర్సైజ్ లేకపోవడం మూలం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ మూలం, డయాబెటీస్ మూలం, చాలా రీజన్స్ మూలం దీంట్లో ఏమవుతుందంటే ఆ లోపల బ్లడ్ వెసల్ లోపల ఒక లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ పేరు మెడికల్ టర్మ్ ఇస్ ఎండోథీలియం అని చెప్తారు. అది డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయిన చోట్ల కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వస్తుంది. అది రావటం మూలం అది ఒకసారి డిపాజిట్ స్టార్ట్ అయితే అది స్లోలీ అది దానిపైన ఇంకా అగైన్ మోర్ కొలెస్ట్రాల్ విల్ గెట్ డిపాజిటెడ్. అట్లా డిపాజిట్ అయ్యి అది ఆ ఫ్లోన బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన హార్ట్ బ్లాక్ అని చెప్తారు. ఇనీషియల్ 10-20% కొంచెం కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే అది సర్క్యులేషన్ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అంటే జనరల్గా హార్ట్ డిసీజ్ అన్నది తెలుసుకోవటం మెజారిటీ ఆఫ్ పీపుల్ సిమ్టమ్స్ ఏమి ఉండదు. సిమ్టమ్స్ వచ్చినప్పటికీ అది చాలా లేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. లేట్ స్టేజ్ అంటే అది మోర్ దెన్ 70% బ్లాక్ వచ్చిన తర్వాతమే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ అప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు మనం పెద్ద యాక్టివిటీ లేని పర్సన్ అయితే 90% బ్లాక్ అయిన సిమ్టమ్స్ ఏమి ఉండదు. అది 100% ఎప్పుడు అవుతుందో అప్పుడు సిమ్టమ్స్ తెలుస్తుంది. అది అప్పటికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కొంతమందికి అప్పుడు కూడా తెలియని కూడా ఉండొచ్చు. ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకు 100% బ్లాక్ వచ్చిన సిమ్టమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళకు హార్ట్ ఫెయిలియర్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ రికవర్ చేసి నార్మల్ తీసుకురావటం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిటెక్టింగ్ ఇట్ వెరీ ఎర్లీ. అంటే ఆ 70% వచ్చిన ముందేనే ఎర్లీ స్టేజ్ 30%, 40% ఉన్నప్పుడే తెలుసుకుంటుంటే మనకు అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. బియాండ్ 70% వచ్చిన తర్వాత మనం స్టెంట్, బైపాస్ సర్జరీలు మీరు వింటుంటారు, అదన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేజ్కి రాకుండానే చూసుకోవాలి. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు బ్యాక్ టు నార్మల్ అనేది ఎప్పుడు ఉండదు, రాదు. టెస్ట్లు మనకి జనరల్గా ఇప్పుడు హార్ట్ అటాక్తో వస్తే అది వేరే ఇంకొక రకంగా ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కషన్ ఈజ్ అబౌట్ టెస్ట్ టు బి డన్ బిఫోర్ హార్ట్ డిసీజ్ బయట రాకముందే ఏం టెస్ట్ చేయాలన్నది. జనరలీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు ప్యాకేజెస్ లాగా నడుస్తుంది. బట్ బేసిక్లీ హార్ట్ రిలేటెడ్ అంటే ఫస్ట్ మనం ఈసీజీ తీస్తాం. ఈసీజీలు తేడం లేకపోతే దెన్ వీ గో అండ్ లుక్ అట్ ది ఎకోకార్డియోగ్రామ్. ఇప్పుడు ఎక్కువ అందరికీ చేయాలన్నది అందరికీ అవసరం లేదు. బట్ అన్లైక్ మన వెస్ట్రన్ పాపులేషన్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఇదన్నీ టెస్ట్లు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకో టెస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ $2,000 అట్లా ఉంటుంది. ఇండియాలో అయితే ఫర్ అబౌట్ 1,000 rupees it can be done. So we tend to do echo because echo is a non-invasive test. Non-invasive అంటే లోపల ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఎక్స్రే రేడియేషన్ ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ అ సేఫ్ టెస్ట్, సింపుల్ టెస్ట్ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హార్ట్. ఇది రెండు నార్మల్ వస్తే మళ్ళీ వీ టెన్ టు డూ ఎ ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ అంటే బెల్ట్ మీద అంటే ట్రెడ్మిల్ మీద నడిపించి చూస్తాం. దాట్ ఆల్సో హార్ట్ మీద అప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ పడుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అప్పుడు ఈసీజీలు మారిపోతుందా లేదా అని చూసుకోవటం ట్రెడ్మిల్ అని చెప్తారు. ఈ మూడు కామన్లీ డన్ టెస్ట్ ఫర్ హార్ట్ డిసీజ్. దీంట్లో మూడు నార్మల్గా ఉంటే స్టిల్ వీఆర్ రికమెండింగ్ నౌ టెస్ట్ కాల్డ్ కాల్షియం స్కోరింగ్ అని చెప్పి. అది హార్ట్ సిటీ స్కాన్ మెషిన్లు చూస్తారు. It's available in our hospital also. We are doing it for a very low cost as a very good screening tool. And we are encouraging people to make use of that because the treadmill information వచ్చిన దాని నుంచి ఇంకా ఫర్దర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది విత్ మినిమల్ రేడియేషన్. ఒక జస్ట్ 2-3 seconds బ్రీత్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ మెషిన్లు చేస్తారు. ఇట్ కాల్షియం స్కోర్ హై ఉంటే ఇట్ గివ్స్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ దట్ కొలెస్ట్రాల్ కూడా ఉండొచ్చు, ఇంకా ఫర్దర్ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది, మెడికేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది అనేది. సో ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ నార్మల్ అయినా సమ్టైమ్స్ వీ సీ దట్ కాల్షియం డిపాజిట్ హార్ట్లో ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు ఎక్కువ జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటి అంటే మన వాల్వ్ రక్త సప్లై చేసిన బ్లడ్ వెసల్స్ రెండు డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీస్. చాలా మందిలో వాల్వ్స్ బ్లాక్స్ అనుకున్నాను. వాల్వ్ బ్లాక్ ఇస్ డిఫరెంట్. వాల్వ్ అన్నది కవాటం. కవాటాలంటే ఇప్పుడు మన ఈ రూములు మేము కూర్చున్నారు, మీరు ఎక్కడో కూర్చుంటుంటారు రూములు. ఆ రూములు డోర్స్ ఉంటాయి. దానికి వాల్వ్స్కి హార్ట్కి అదే రూమ్ అంటే ఇది ఈ చేంబరు, దానికి కవాటాలంటే డోర్. మనం చెప్పిన బ్లాక్స్ అంటే రక్త సప్లైలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైప్ ఉంది, ఆ ట్యాప్లో వాటర్ వస్తుందా లేదా, అట్లానే వాటర్ వెళ్ళే పైపులు బ్లాక్ ఉందా అన్నది రక్త సప్లై వచ్చినట్టు. మన హార్ట్లో బ్లడ్ సప్లై గోస్ త్రూ దీస్ పైప్స్. ఆ పైపులు ఉన్న బ్లాక్ కొలెస్ట్రాల్ డిపాజిట్ బ్లాక్ అని చెప్తారు. సో వాల్వ్స్ ఈ బ్లడ్ వెసల్స్ టోటలీ డిఫరెంట్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
పర్సంటేజ్ చూసుకోవటానికి ఓన్లీ టెస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్, ఫుల్ సిటీ స్కాన్. నేను ముందే చెప్పిన కాల్షియం స్కోర్ కాదు, ఫుల్ సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక నరాలకు మెడిసిన్ ఇంజెక్ట్ చేసి సిటీ స్కాన్ చేస్తారు. ఈ బ్రెయిన్ సిటీ స్కాన్ చేసినలాగా హార్ట్ సిటీ స్కాన్ కూడా చేస్తారు. అన్ని మెషిన్లు ఆగుతుంది. మళ్ళీ హార్ట్ సిటీ స్కాన్ మెషిన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రెగ్యులర్ సిటీ స్కాన్ మెషిన్ కాదు అది. అది కాకపోతే యాంజియోగ్రామ్ చేయాలి. ఈ 2 టెస్ట్ చేస్తేనే పర్సంటేజ్ బ్లాక్స్ కరెక్ట్గా చెప్పాలంటే యాంజియోగ్రామ్ చేయాలి. కానీ అందరికీ ఇది అవసరం లేదు. నేను ముందే చెప్పిన టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్, కాల్షియం స్కోర్ లో ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్లో మంచిగా ఎక్సర్సైజ్ చేశారు, చేంజెస్ లేదంటే సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. 70% అబవ్ బ్లాక్స్లో మెడిసిన్ ఎప్పుడు వాడాలి. బ్లాక్ 10% బ్లాక్ ఉన్నా 100% బ్లాక్ ఉన్నా కూడా మెడిసిన్స్ ఎప్పుడు వాడాల్సిందే. మెడిసిన్స్ ఆ బ్లాక్ ఒకదాని కాదు. ఒక చోట్ల మనకు బ్లాక్ ఉంటే దాని మీనింగ్ అంటే గుండె రక్తనాళాలు మిగతా చోట్ల కూడా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్లాక్స్ ఉండొచ్చు. నేను ముందే చెప్పినట్టు ఎండోథీలియం చెప్పిన లైనింగ్ డ్యామేజ్ అన్ని చోట్ల ఉంటుంది. సో అదేం ఎక్కువ అవ్వకుండా ఉండటానికి మెడిసిన్స్ ఎప్పుడు వాడాల్సిందే. ఈ బ్లాక్ ఒకదానికి కాదు, మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బ్లాక్కు వాడింది బట్టి మిగతా ఏరియాస్ కూడా బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా ఉండటానికి కూడా మెడిసిన్స్ వాడాలి. 70% అబవ్ బ్లాక్ ఉంటే మెడిసిన్స్ ఒకటే సరిపోవచ్చు. సో దానికి మన స్టెంటింగ్ కానీ ఎక్కువ బ్లాక్స్ ఉంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ అట్లా అవసరం పడతాయి. సో అబవ్ 70% అయితే మెడిసిన్ ప్లస్ స్టెంటింగ్ ఆర్ మెడిసిన్ ప్లస్ బైపాస్ సర్జరీ. బిలో 70% అయితే ఓన్లీ మెడికేషన్స్. మెడికేటెడ్ స్టెంట్, నాన్ మెడికేటెడ్ స్టెంట్, మెడికల్ టర్మ్ చెప్తే బేర్ మెటల్ స్టెన్స్ అండ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెన్స్ అని చెప్తారు. ఆ 2 ఉన్నది.